గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు 28th అక్టోబర్ 2025 డైలీ అనాలిసిస్లో భాగంగా ఓకే మనము యాజ్ యూజువల్ 4 వేస్లో మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మొమెంటమ్ బస్ట్ బేస్ చేసుకొని చేసే మెథడ్స్ ఓన్లీ. మొమెంటమ్ బస్ట్ అంటే స్టాక్ వితౌట్ ఎనీ రీజన్ 3 to 5 డేస్లో 8 to 20% మూవ్ అవుతుంది. సో వాటి కంటెంట్ వచ్చేసి సింపుల్ డిస్క్లైమర్. సో కంటెంట్ వచ్చేసి అప్డేషన్ ఆఫ్ మార్కెట్ బ్రెడ్త్ స్టేటస్, ఈరోజు ఎంబీ సెటప్స్ ఏమన్నా ఉన్నాయా, లాస్ట్ 5 day అనాలసిస్ అండ్ రీసెంట్ బ్రేక్అవుట్ స్టేటస్. సో ఇదే మన ప్రొసీజర్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్గా మనము ఈ 4 వేస్లోనే మార్కెట్ను అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఏంటి రోజు చెప్పిందే చెప్తున్నారని అనుకోవద్దు, బట్ ఇది యాక్చువల్లీ ఇదే వే. ఓకే, ఈ వేలోనే మనం మార్కెట్ని ఎవ్రీడే అనాలసిస్ చేసుకొని ఏమైనా సెటప్స్ ఉంటే మనము లైవ్లో మనము పొజిషన్స్ తీసుకుంటాము. స్టాప్ లాస్లు అవన్నీ ప్లేస్ చేసుకుంటాము. ఒక్కటే స్టాప్ లాస్, మళ్ళీ చెప్తున్నా, స్టాప్ లాస్ అనేది ఈరోజు లో మాత్రమే స్టాప్ లాస్. ఈరోజు పొజిషన్ తీసుకుంటున్నామంటే ఈరోజు లోనే స్టాప్ లాస్ అంతే. ఓకే, అది మ్యాక్సిమం స్టాప్ లాస్, లేదా 4 to 5% ఓన్లీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి మనము. ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేస్తాము. సో దానికోసం మనం అట్లాస్కి వెళ్ళి చార్టింగ్ స్కానర్ చూసేసి ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంబీ సెటప్ మార్కెట్ బ్రెడ్త్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తాం మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ స్టేటస్, డౌన్లోడ్ ఇట్. సో కాపీ చేస్తున్నాము. ఇక్కడ మనం ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పటి వరకు ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని కాపీ చేస్తున్నాము. మన మన మార్కెట్ బ్రెడ్త్ షీట్లో కాపీ చేసేస్తే అండ్ డేట్స్ అండ్ వాల్యూస్ మనం నోట్ చేయడమే. జస్ట్ కాపీ చేయడము, ఈ పక్క ఉన్న ఈ 6 కాలమ్స్ను డ్రాగ్ చేయడం అంతే. ఇది మన వర్క్. ఇవి ఫార్ములాస్ ఆల్రెడీ ఉంటాయి, చెప్పా కదా నేను. మార్కెట్ బ్రెడ్త్ గురించి ఒక కంప్లీట్ వీడియో చేశా 4-5 days బ్యాక్. ఓకే, అక్కడ ఈ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 27th అక్టోబర్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ బ్రెడ్త్ అనేది లాస్ట్ 2 daysగా ఎలా ఉందో అలాగే ఉంది చూడండి. ఓన్లీ 2 columns గ్రీన్ వచ్చాయి, రిమైనింగ్ 4 columns వైట్ వచ్చాయి. అంటే కౌంట్ వచ్చేసి +2. ఇది 1, ఇది 1, +2 వచ్చింది. సో +2 మీన్స్ ప్రీవియస్లీ అప్ ట్రెండ్లో ఉన్నాం మనము. ఆ అప్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూయింగ్. అప్ ట్రెండ్ అనే అలాగే కంటిన్యూ అవుతుంది. ఓకే, బట్ 4.5 నెంబర్ అనేది నాట్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో ఇది అంత 400 కన్నా ఎక్కువ రావాలి. బ్రేక్అవుట్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది ఎంబీ సీట్ గివింగ్ ఫార్మాలిటీ అప్ ట్రెండ్. R4.5 నెంబర్ స్టిల్ బిలో 400. సో స్లగ్గిష్ మార్కెట్. సో ఇలా ఎవ్రీడే నోట్ చేయడం వల్ల మీకు మార్కెట్ కండిషన్స్ తెలుస్తూ ఉంటాయి. కీ అబ్జర్వేషన్స్లో ఇది ఎంబీ స్టేటస్. నెక్స్ట్ వచ్చేసి టుడే ఏమన్నా ఎంబీ సెటప్స్ ఉన్నాయా లేవా అనేది సెకండ్ పాయింట్ మనం చూద్దాం. దానికోసము మళ్ళీ మన స్కానర్కి వెళ్ళిపోయి అట్లా డాష్ బోర్డ్లో ఉన్న స్కానర్కి వెళ్ళి, సో ఇది మన స్కానర్. ఈ స్కానర్ ఒకసారి పాస్ చేస్తున్నా చూడండి స్కానర్. సో ఇదే సేమ్ స్కానరే ఉంటుంది ఇక్కడ మొత్తం. ఈ స్కానర్
కాపీ చేసాము సింబల్స్, అండ్ దెన్ పేస్ట్ ఇట్ ఇన్ టుడే ఎంబీ సెటప్స్ వాచ్ లిస్ట్లో పేస్ట్ చేస్తున్నాము. సో పేస్ట్ చేసి 1 by 1 మనము ఏమన్నా ఏ నుంచి జెడ్ వరకు టోటల్ సెటప్స్ ఈరోజు ఎన్ని వచ్చాయి? 260 వచ్చాయి. చూద్దాం 260లో మనకు వాచ్ లిస్ట్లోకి ఎన్ని వస్తాయో చూద్దాం. ఓకే, నిన్నటి రోజు అయితే అంటే ప్రీవియస్ డే 2 వచ్చాయి. ఓకే, ఫిలాటెక్ ఒకటి, మనాలి ఒకటి. సో ఇప్పుడు మనము ఇది చూద్దాం ఎన్ని వచ్చాయో ఈరోజు. ఈరోజు పర్ఫెక్ట్ ఎంబీ సెటప్ గురించి మనము సెర్చ్ చేస్తున్నాము. సో మనకేం కావాలి? ప్రయర్ అప్ ట్రెండ్ కావాలి, కన్సాలిడేషన్ కావాలి, అండ్ బ్రేక్అవుట్ కావాలి. సో ఇది కొద్దిగా బాగుంది. ఏంజల్ 1 ఇది పర్ఫెక్ట్ ఎంబీ సెటప్. చూడండి, అబ్జర్వ్ చేయండి. ప్రయర్ అప్ ట్రెండ్, కన్సాలిడేషను, అండ్ దెన్ ఈరోజు బ్రేక్అవుట్. ఇది 1000 కన్నా ఎక్కువ కాబట్టి 2.5% వచ్చినా చాలు. ఇది పర్ఫెక్ట్ ఎంబీ సెటప్. ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్లోనే ఉంది కదా. ఏంజల్ 1 ఈజ్ పర్ఫెక్ట్ ఎంబీ సెటప్. మనం హైలైట్ చేసుకున్నామో చూద్దాం మనం ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేసి. చూడండి, అబ్జర్వ్ చేయండి. పర్ఫెక్ట్ ఎంబీ సెటప్ కోసం వెయిట్ చేస్తున్నాం మనము. సో ఇవన్నీ ఎంబీ సెటప్స్ కాదు. ఈరోజు ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంజల్ 1. ఇవన్నీ అప్ ట్రెండ్ నుంచి కింది నుంచి పెరుగుతున్నాయి. ప్రయర్ అప్ ట్రెండ్ ఉండాలి, గుడ్ కన్సాలిడేషన్ ఉండాలి, అండ్ దెన్ ఈరోజు క్లోజ్ కూడా చాలా బాగుండాలి. సో ఇది చూడండి, ఇది నీట్గా వచ్చింది కానీ ఫెయిల్ అయిపోయింది ఇది. సో ఇది రేపు రిజల్ట్స్ ఉన్నాయి, కోరమండల్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ నేను స్టాక్ నేమ్ చెప్పట్లేదండి. స్టాక్ నేమ్ నాట్ ఏ మ్యాటర్ ఇన్ ద ఎంబీ సెటప్లో. ఓన్లీ సెటప్ పర్ఫెక్ట్గా ఉందా లేదా చూద్దాం. ఫండమెంటల్స్ కూడా చూడరండి. సో ఇవి బాటమ్ బౌన్స్కి వస్తాయి. నాట్ ఏ పర్ఫెక్ట్ ఎంబీ సెటప్స్. బాటమ్ బౌన్స్ సక్సెస్ రేట్ తక్కువ ఉందని ఇప్పుడు తీసుకోవట్లేదు. సో ఇవన్నీ ఎంబీ సెటప్స్ కాదు. ఇది 3-4 డేస్ బ్యాక్ ఎంబీ సెటప్స్ వచ్చింది. ఓకే, ఇంకా 260 స్టాక్స్ వచ్చాయి కదా. సో అందులో 1 or 2 అన్న ఎంబీ సెటప్స్ ఉంటాయి గ్యారంటీగా. ఆల్రెడీ ఏంజల్ 1 వచ్చింది కాబట్టి సో దీస్ ఆర్ నాట్ ఎంబీ సెటప్స్. హ్యావ్ గుడ్ కన్సాలిడేషన్, ప్రయర్ అప్ ట్రెండ్, అండ్ దెన్ క్లోజ్ కూడా బ్రేక్ నీట్గా ఉండాలి. సో మీరు అలా ఐస్ను ట్రైన్ చేయాలి ఎంత ఫాస్ట్గా. ఇది కొద్దిగా ఉంది, నాట్ దట్ మచ్. ఓకే, అలా చూస్తున్నాం. పక్కన పెడదాం. కళ్యాణ్ జ్యువెలర్స్ ఓన్లీ ఇది కొద్దిగా నాట్ అ పర్ఫెక్ట్. సో ఇది ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ అయింది. నాట్ మోర్ దాన్ ఎక్కువ రోజులు ఉంటే కనుక ఇట్స్ నాట్ గుడ్. దట్ ప్రీవియస్ డే చూడండి, ఆల్రెడీ 2% అప్ అయింది. అంతకుముందు రోజు ప్రీవియస్ డే 2% అప్ అయింది. మీరు గ్రేడింగ్ చేయడం నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ ఎంబీ సెటప్ను ఎలా గ్రేడ్ చేస్తాం, మనము ఐడెంటిఫై చేస్తాము.
చూడడానికి అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ కంటిన్యూస్ పర్సిస్టెన్స్ అప్ ట్రెండ్ ఉండాలి. ఇది కంటిన్యూస్ పర్సిస్టెన్స్ అప్ ట్రెండ్ అంటారు దీన్ని. ఇలా ఉండాలి. ఓకే. అండ్ దెన్ గుడ్ కన్సాలిడేషన్ ఉండాలి. ఓకే. ఇది ఎంబీ సెటప్స్ కిందకి వస్తుంది. ఇది ఎంబీ సెటప్ వస్తుంది. ఇది ఆల్రెడీ పరాగ్ మిల్క్. ఓకే. ఇది గుడ్ ప్రయర్ అప్ ట్రెండ్, గుడ్ కన్సాలిడేషన్ అండ్ ఈరోజు బ్రేక్అవుట్. ఓకే. పర్ఫెక్ట్ ఎంబీ సెటప్స్ కోసం వెయిట్ చేయండి అంతే. ఈ కన్సాలిడేషన్ నీట్గా లేదు. ఓకే. ఇక్కడ కన్సాలిడేషన్ నీట్గా లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇది. ఒక ప్రాబ్లం ఉంది, రిలయన్స్ అంత పర్ఫెక్ట్ కాదు. కన్సాలిడేషన్ అనేది టైట్గా ఉండాలి. దెర్ ఇస్ నో ఎంబీ సెటప్స్. సో మీరు పర్ఫెక్ట్గా ఎంబీ సెటప్స్ గురించి ఐడెంటిఫై చేయాలంటే ప్రదీప్ బండే వీడియోస్ చూడండి. ప్రదీప్ బండే వీడియోస్లో సార్ ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీగా చాలా వీడియోస్ చెప్పారు. సో యూ కెన్ గో అండ్ స్టాక్ బి యూట్యూబ్ ఛానల్ నేమ్ స్టాక్ బి ఉంటుంది, దాంట్లో చూడండి మీరు. సో ఈ రిటర్న్ బ్యాక్ ఏకి వచ్చేసాము, ఏం లేవు ఓన్లీ. సో ఇన్ని స్టాక్స్లో ఇది పాతది. సో ఇవన్నీ కాదు, కోఫోర్జ్, ఫెడరల్ బ్యాంక్, సో ఇవన్నీ పాతటి, ఐఎఫ్ఎల్. ఓన్లీ ఈ 4 వచ్చాయి. 4 కళ్యాణ్ జ్యువెలర్స్, కరూర్ వైశ్య బ్యాంక్, పరాగ్ మిల్క్, రిలయన్స్ ఇండస్ట్రీస్. సో అందులో ఈ 5 స్టాక్స్ వచ్చాయి. ఇందులో బెస్ట్ సెటప్ వచ్చేసి ఏంజల్ వన్. ఏంజల్ వన్ ఈజ్ ది పర్ఫెక్ట్ అండ్ బెస్ట్ సెటప్. నెక్స్ట్ వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్. ఓకే. ఇది అంత ఓకే, పర్వాలేదు. ఇది కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్. కరూర్ వైశ్య బ్యాంక్ ఓన్లీ 1 డే ఉంది అప్ ట్రెండ్. ఫస్ట్ లెగ్ ఇది, సెకండ్ లెగ్ ఇది కూడా బాగానే ఉంది. పరాగ్ మిల్క్, ప్రయర్ అప్ ట్రెండ్, కన్సాలిడేషన్. పరాగ్ మిల్క్ ఈస్ గుడ్ కంపారిటివ్ రిమైనింగ్ టు రిలయన్స్. ఓకే సెటప్స్ ఇవి. ఓకే సెటప్. యాక్చువల్గా బెస్ట్ సెటప్స్ వచ్చేసి ఈ 2 బెస్ట్ సెటప్స్, ఏంజల్ వన్, పరాగ్ మిల్క్. కళ్యాణ్ జ్యువెలర్స్ ఓకే సెటప్స్. చూడండి, అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మీకు అనేది. ఈ 2 బెస్ట్ సెటప్స్. ఒకవేళ ఈరోజు పొజిషన్ నిన్న పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఈ 2 పరాగ్ మిల్క్, ఏంజల్ వన్ తీసుకోవచ్చు. సో ఇట్స్ ఓన్లీ డిస్క్లైమర్, నేను తీసుకోలేదు. జనరల్లీ మనకు పొజిషన్ మీరు తీసుకోవాలంటే ప్రాపర్ స్టాప్ లాస్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఈ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది ఏంజల్ వన్కు? జస్ట్ డైరెక్ట్లీ టుడే లో 2508 ఈజ్ లో. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ అయింది అనుకోండి ఇంకా అంతే. ఇది వచ్చేసి 297 లో స్టాప్ లాస్ అంతే. సో ఇది టుడే ఎంబీ సెటప్స్. టుడే ఎంబీ సెటప్స్.
ఆర్ గుడ్. 5 కేమ్, 5 స్టాక్స్ కేమ్. ఇది టుడే ఎంబీ సెటప్ అనాలసిస్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ 5 డే అనాలసిస్ చూద్దాం మనము. లాస్ట్ 5 డే అనాలసిస్ కోసం వాచ్ లిస్ట్ లాస్ట్ 5 డే 20% అప్ ఇన్ 5 డేస్ వాచ్ లిస్ట్కి వెళ్ళిపోయి 5 డే అనాలసిస్ టోటల్ మార్కెట్ బ్రెడ్త్ అనే షీట్లోకి వెళ్ళిపోయి లాస్ట్ 5 డేస్ మినిమం 8% ఆర్ 20 ఏమన్నా ఉన్నాయా. యాక్చువల్గా మినిమం 20% పెరిగిన స్టాక్స్ చూడాలి. బట్ మార్కెట్ కండిషన్స్ బాగలేవు కాబట్టి ఓన్లీ 8% పెరిగినట్టు చూస్తున్నాము. ఇది కూడా ఏ నుంచి జీకి ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. 156 స్టాక్స్ ఉన్నాయి. లాస్ట్ 5 డేస్ 8% పెరిగిన స్టాక్స్ చూడండి. ఎంబీ సెటప్స్ ఉందా లేదా లాస్ట్ 5 డేస్లో, అది మన గోల్. పర్ఫెక్ట్ ఎంబీ సెటప్ కోసం సెర్చ్ చేయడమే మన గోల్. సో ఇవన్నీ పెరిగాయి కానీ బాటమ్ బౌన్స్ నుంచి పెరిగాయి చూడండి. ఓకే, బాటమ్ బౌన్స్ ఇది ఐపీఓ స్టాక్. సో ఇవన్నీ చూడండి బాటమ్ నుంచి పెరుగుతున్నాయి, బాటమ్ బౌన్స్. లాస్ట్ 5 డేస్లో ఎంబీ సెటప్ ఉందా లేదా అనేది గోల్. ప్రయర్ అప్ ట్రెండ్ ఉండాలి, కన్సాలిడేషన్ ఉండాలి, అండ్ ఇది ఒకటి ఉంది చూడండి, ఫెడరల్ బ్యాంక్. లాస్ట్ 5 డేస్లో ఫెడరల్ బ్యాంక్ ఈజ్ 1. సో ఇది ఫిలాటెక్ 2 డేస్ బ్యాక్ ఫిలాటెక్ వచ్చింది. అండ్ దెన్ నిన్న చెప్పా కదా మనాలి వచ్చింది, ఫిలాటెక్ వచ్చింది. ఇవన్నీ చూడు బాటమ్ బౌన్స్ సెటప్స్. కొద్దిగా మార్కెట్ కండిషన్స్ బాగా అయితే బాటమ్ బౌన్స్ కూడా మనం ట్రై చేయొచ్చు. బాటమ్ బౌన్స్ ఆల్సో ఇస్ ఎంబీ సెటప్ ఓన్లీ. ఇది లాస్ట్ ఎప్పుడో 14-15 డేస్ బ్యాక్ వచ్చిన సెటప్. ఇది లాస్ట్ 5 డేస్లో వచ్చింది కాదు. ఇది 3 వేస్ ఉంటాయి ఎంబీ సెటప్స్. నేను ఆల్రెడీ వీడియోస్ చేశా కదా. ఇది కూడా లాస్ట్ టైం వచ్చింది, మళ్ళీ నిన్న వచ్చింది కరూర్ వైశ్య బ్యాంక్, మళ్ళీ మళ్ళీ నిన్న వచ్చింది, లాస్ట్ టైం కూడా వచ్చింది. ఈ బాటమ్ బౌన్స్. సో ఇది అంత పర్ఫెక్ట్ మనాలు చూడండి. ఇది అంత కొద్దిగా పర్ఫెక్ట్గా లేదు సెటప్, బట్ ఎంబీ సెటప్ ఇది. పర్ఫెక్ట్ అంటే ఈరోజు వచ్చిన మన ఏంజల్ 1 ఈజ్ పర్ఫెక్ట్ సెటప్. అలాంటి స్టాక్స్ చూసుకోవాలి. అది కూడా ఫెయిల్ అవ్వచ్చు, మనకు తెలియదు. పరాగ్ మిల్క్ ఇది నిన్న వచ్చింది, లాస్ట్ 5 డేస్లో లేదు. లాస్ట్ 5 డేస్లో ఉండాలి. నో ఎంబీ సెటప్స్ లాస్ట్ 5 డేస్. ఎక్కువ బాటమ్ బౌన్స్ ఉన్నాయి. నో ఎంబీ సెటప్. పర్సిస్టెన్స్ బయింగ్, గుడ్ కన్సాలిడేషన్, క్లోజ్డ్ అట్ హై. ఈ 3 పారామీటర్స్ ఉండాలి. 3 క్వాలిటీస్ నీట్గా చెక్ చేసుకోవాలి మనం. క్వాలిటీ నెంబర్ 1 పర్సిస్టెన్స్ బయింగ్, క్వాలిటీ నెంబర్ 2 గుడ్ కన్సాలిడేషన్, క్వాలిటీ నెంబర్ 3 క్లోజ్డ్ అట్ హై. చూడండి అది ఎన్నో ఎంబీ సెటప్స్ లాస్ట్ 5 డేస్లో. ఓకే, ఏం లేవు సెటప్స్. ఇది ఓల్డ్, ఇది లీవ్ ఇట్. ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఫిలాటెక్ ఒకటి, మనాలు ఒకటి, కరూర్ వైశ్య బ్యాంక్ ఒకటి. పరాగ్ మిల్క్ అంటే ఇది నిన్న వచ్చింది సెటప్. ఓకే, ఇది. సో ఇది ఈ 4 ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి లాస్ట్ 5 డేస్. అవి కూడా మూమెంట్ చూడండి, ఏం మూవ్ అయ్యాయి. ఇది 3% మూవ్ అయింది. ఓకే, ఇది ఏమంత మూవ్ అవ్వలే. ఇది కూడా అంతే 2% కూడా మూవ్ అవ్వలే. కరూర్ వైశ్య బ్యాంక్ ఇది కొద్దిగా మూవ్ అయింది, లాస్ట్ 5 డేస్ వచ్చింది కాబట్టి. ఇది మనాలు కూడా, ఇది కూడా ఏం మూవ్ అవ్వలే.
ఓకే. లాస్ట్ 5 days సెటప్, లాస్ట్ 5 day అనాలసిస్, ఓన్లీ గాట్ 4 stocks. In that also no movement. సెటప్ వస్తుంది కానీ స్టాక్స్ మూవ్ అవ్వట్లేదు, బ్రేక్అవుట్స్ మూవ్ అవ్వట్లేదు, అది దాని మీనింగ్. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండర్స్టాండింగ్ రీసెంట్ బ్రేక్అవుట్స్ ఆల్రెడీ వాచ్ లిస్ట్లో పెట్టాము. ఇవి కూడా రీసెంట్ బ్రేక్అవుట్స్ ఈరోజు వచ్చాయి కదా కొన్ని, ఆ రీసెంట్ బ్రేక్అవుట్స్లోకి వెళ్ళిపోతాయి రేపటి కోసము. సో ఇది యాక్చువల్గా రీసెంట్ బ్రేక్అవుట్స్ వాచ్ లిస్ట్ 6 ఉన్నాయి. సో ఇది ఫెయిల్ అయిపోయింది. ఫెడరల్ బ్యాంక్ ఇది కూడా సోగా ఉంది. ఓకే ఓకే, జస్ట్ ఒక కలర్ ఇచ్చేద్దాం. ఈథోస్ ఇది కూడా మూమెంట్ లేదు, వేస్ట్. ఇది కూడా చూడు, ఇది సోగా ఉంది, ఓన్లీ 2% మూవ్ అయింది. ఫిలాటెక్ నిన్న 2% మూవ్ అయింది. మనాలు వచ్చేసి 2% మూవ్ అయింది. సో ఫైనల్గా లాస్ట్ 5 daysలో ఓకే చూడండి, ప్రోగ్రెస్ కనిపిస్తుంది. లాస్ట్ 5 days అనాలసిస్లో 2 స్టాక్స్ స్టాప్ లాస్ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఓన్లీ 3 స్టాక్స్ ఒక 2% పెరిగాయి, 8% కూడా పెరగలేదు. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఓన్లీ లాస్ట్ 5 రీసెంట్ బ్రేక్అవుట్స్, లాస్ట్ పాయింట్ రీసెంట్ బ్రేక్అవుట్స్ out of 5 only 3 stocks moved just 2%, not big move. So risk reward is not favor, so not big move. సెటప్స్ వచ్చాయి కానీ మూమెంట్ లేదు రీసెంట్ బ్రేక్అవుట్స్లో. సో ఈరోజు మనం కొన్ని తీసుకున్నాం కదా వాచ్ లిస్ట్లోకి, టుడే ఎంబీ సెటప్స్. ఇవి మనము రీసెంట్ బ్రేక్అవుట్స్ వాచ్ లిస్ట్లోకి తీసుకెళ్ళిపోదాం మనం. సో ఇలా రైట్ క్లిక్ ఇచ్చి రీసెంట్ బ్రేక్అవుట్స్లో సేవ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాయి. కళ్యాణ్ జ్యువెలర్స్. సో ఇవి ఎన్ని పాస్ అవుతాయో ఎన్ని ఫెయిల్ అవుతాయో రేపటి క్లాస్లో మనం చూద్దాం. రీసెంట్ బ్రేక్అవుట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా వచ్చింది. సో ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోయాయి రీసెంట్ బ్రేక్అవుట్స్ వాచ్ లిస్ట్లోకి. సో మనం ఒక డేట్ వేసేసి, సో ఈరోజు డేట్ 28th October. సో ఇవి ఈరోజు తీసుకున్నాము, ఇవి ఓల్డ్ డేస్కి. సో వీటిని ఇంకా మనము లాస్ట్ 5 days బ్యాక్ 20th వచ్చాయి కదా, 20th వచ్చాయంటే వాటిని మనం రిమూవ్ చేసేయచ్చు, మూమెంట్ లేదు కాబట్టి. సో రిమూవ్ చేసి రీసెంట్ వన్ ఇవి ఇలా ఎవ్రీ టైము రీసెంట్టీ ఓల్డ్టీ రిమూవ్ చేసుకుంటూ లాస్ట్ ఓన్లీ 5 days హోల్డ్ చేస్తాం మనం. అందువల్ల లాస్ట్ 5 daysలో ఉన్నట్టు మాత్రమే హోల్డ్ చేసుకొని ఓల్డ్ 10ని మనం రిమూవ్ చేసుకుంటే వెళ్ళిపోతుండాలి. సో దట్ రీసెంట్ బ్రేక్అవుట్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా మార్కెట్ కండిషన్స్ను ఎస్టిమేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. కీ అబ్జర్వేషన్స్లో స్టిల్ మార్కెట్ ఈస్ స్లగ్గిష్, నో మూమెంట్ ఏం లేదు, ఓన్లీ అక్కడక్కడ ఎంబీ సెటప్స్ వస్తున్నాయి. సో ఈరోజు మంచి 2 ఎంబీ సెటప్స్ వచ్చాయి. పరాగ్ మిల్క్ వచ్చేసి ఒకటి, ఏంజల్ వన్ వచ్చి ఒకటి. నిన్న ఎవరైనా చూసింటే దాన్ని పర్ఫెక్ట్గా ఎంటర్ అయ్యవచ్చు. సో బేస్డ్ ఆన్ మీ డిస్క్లైమర్ ఉంది, మీకు నచ్చితే చూసుకోండి. సో క్రెడిట్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అశ్వర్త్ తెలుగు ట్రేడర్.